హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. డబ్బు సంపాదించడం సులభం అనుకున్నావా? కానీ డార్క్ వెబ్లో ప్రతి టాస్క్ పూర్తి చేసినప్పుడు నీ జీవితం ఒక్క అడుగు చీకటి వైపు ముందుకు వేస్తుంది. ఇది అర్జున్ కథ. ఒక సాధారణ అబ్బాయి ఒక భయంకరమైన ఛాలెంజ్లో చిక్కుకుపోయిన కథ. మరి ఈరోజు మన స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అర్జున్ 27 ఏళ్ళు. హైదరాబాద్ బంజారాహిల్స్ సమీపంలో చిన్న ఇంట్లో అమ్మ లక్ష్మి, నాన్న రమేష్, చెల్లెలు ప్రియతో ఉంటున్నాడు. ఫ్రీలాన్స్ డెవలపర్. డబ్బు సమస్య ఎప్పుడూ ఉండేది. ఆ రాత్రి 1:35 అందరూ నిద్రపోయారు. అర్జున్ ల్యాప్టాప్ ముందు కూర్చుని ఉన్నాడు. ఒక థ్రెడ్ చూసి టార్ బ్రౌజర్లో లింకు ఓపెన్ చేశాడు. సైటు ఓపెన్ అయింది. అర్జున్, మేము నిన్ను చూస్తున్నాం. ఛాలెంజ్ స్టార్ట్ చేయాలా? అతను ఎస్ అని క్లిక్ చేశాడు. మొదటి టాస్కు, హాల్లో ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్ వెనక నెంబర్ ఇవ్వు. అర్జున్ లేచి హాల్లోకి వెళ్ళాడు. ఫ్రేమ్ తీసి వెనక చూశాడు. నిజంగా 73921 అని రాసుంది. ఆశ్చర్యంతో ఎంటర్ చేశాడు. 10,000 వచ్చింది. అమ్మ వంటింట్లో ఉన్న కిచెన్ నైఫ్ తీసి చిన్నగా కట్ చేసి రక్తం ఫోటో పెట్టు. అర్జున్ వంటింట్లోకి వెళ్ళాడు. చీకటిలో ఒక చిన్న చాకు తీశాడు. వేలు మీద గట్టిగా ఒత్తి కట్ చేశాడు. రక్తం కారగానే ఫోటో తీసి పంపించాడు. చెయ్యి నొప్పిగా ఉండగానే డబ్బు వచ్చింది. ప్రియా గదిలో ఆమె డైరీలో ఒక్కో పేజీ ఫోటో తీ. రాత్రి 2:10 అతను ప్రియా గది డోర్ తెరిచాడు. ప్రియా నిద్రపోతుంది. డైరీ తీసి ఒక పేజీ ఫోటో తీశాడు. ఆమె కొంచెం కదిలి అన్నా అని అన్నది. అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంది. బయటకు వచ్చాడు. మళ్ళీ ఇంకో టాస్క్, నాన్న నిద్రపోతున్నప్పుడు గది డోర్ దగ్గర నిలబడి 3 నిమిషాలు వీడియో తీ. అర్జున్ వాళ్ళ నాన్న గది దగ్గర నిలబడి రికార్డ్ చేశాడు. నాన్న గురక వేస్తున్నారు. 3 నిమిషాలు అతనికి ఒక యుగంలాగా అనిపించింది. మధ్యలో టాస్కులు. భయం పెరుగుతుంది. రాత్రి 2:30 ఇంటి వెనక గార్డెన్లోకి వెళ్ళి అక్కడ ఉన్న చెట్టు మీద ఎర్ర రిబ్బన్ ఫోటో తీ. అర్జున్ టార్చ్ తీసుకుని వెళ్ళాడు. గార్డెన్ చీకటిగా ఉంది. చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి నిజంగా ఎర్ర రిబ్బన్ కట్టి ఉంది. ఫోటో తీస్తుంటే వెనక ఏదో కదిలినట్టు అనిపించింది. అతను పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చేశాడు. ఇంటి బయట రోడ్డు మీద ఆగి ఉన్న నల్ల ఇన్నోవా కార్ దగ్గరికి వెళ్ళి డ్రైవర్ ఫేస్ ఫోటో తీ. రాత్రి 2:45 అర్జున్ బయటకు వెళ్ళాడు. నల్ల కారు నిజంగానే ఉంది. దగ్గరికి వెళ్ళి ఫోటో తీశాడు. లోపల మాస్క్ వేసుకున్న వ్యక్తి నెమ్మదిగా తల తిప్పి అతన్ని చూశాడు. కళ్ళు ఎర్రగా మెరిశాయి. అర్జున్ భయంతో పరిగెత్తి ఇంట్లోకి వచ్చి డోర్ లాక్ చేశాడు. చేతులు వణుకుతున్నాయి. అమ్మ నిద్రపోతున్నప్పుడు ఆమె ముఖం దగ్గర నుంచి 40 సెకండ్లు వీడియో తీ. అర్జున్ అమ్మ గదిలోకి వెళ్ళాడు. అమ్మ నిద్రపోతున్నారు. ఫోన్ తీసి రికార్డ్ చేశాడు. 40 సెకండ్లు అతనికి భయంకరంగా అనిపించాయి. అమ్మ కళ్ళు కొంచెం తెరిచినట్టు అనిపించి మళ్ళీ మూసుకున్నారు. ప్రియా నిద్రపోతున్నప్పుడు ఆమె ముఖం మీద చేయి పెట్టి 45 సెకండ్లుంచు. వీడియో రికార్డ్ చేయి. ఇది అతనికి చాలా కష్టమైంది. ప్రియా పక్కన కూర్చుని చేయి పెట్టాడు. ఆమె వెచ్చని శ్వాస అతని చేయి మీద పడుతోంది. 30 సెకండ్లకి ప్రియా కొంచెం కదిలి అన్నా భయం వేస్తోంది అని నిద్రలో అన్నది. అర్జున్ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. టాస్క్ పూర్తి చేసి బయటకొచ్చి ఏడ్చాడు. రాత్రి 3:10 ఇంటి పైకప్పు మీదకి వెళ్ళి ఇంటి పూర్తి వ్యూ వీడియో తీ. అర్జున్ పైకప్పు మీదకి వెళ్ళాడు. చీకటిలో ఇంటి చుట్టూ చూశాడు. దూరంలో ఒక నల్ల కారు లైట్లు ఆన్ చేసి ఉంది. వీడియో తీస్తుంటే అతనికి ఎవరో తన వెనక నిలబడి చూస్తున్నట్టు అనిపించింది. త్వరగా కిందికి దిగాడు. 25 రోజులు గడిచాయి. డబ్బు 9,80,000 వచ్చేశాయి. ఇక ఫైనల్ టాస్క్,
రాత్రి 2:47. ఫైనల్ టాస్క్. నీ ఇంట్లో ఉన్న నలుగురిలో ఒకరిని ఎంచుకో. అర్జున్ ఏడుస్తూ ఇంటిలో అన్ని గదులు తిరిగాడు. అమ్మ, నాన్న, ప్రియ అందరూ నిద్రపోతున్నారు. అతను చెయ్యి వణుకుతూ ప్రియా అని టైప్ చేయడం మొదలుపెట్టాడు. కానీ ఆపేశాడు. అప్పుడు వెనక నుంచి ఒక గొంతు, అర్జున్, ఏం చేస్తున్నావు? అమ్మ, నాన్న, ప్రియ ముగ్గురు అక్కడే ఉన్నారు. నాన్న అంతా తెలుసుకున్నట్టు చెప్పారు. వాళ్ళు మొదటి టాస్క్ నుంచే ట్రాక్ చేస్తున్నారు. సైబర్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. టైమర్ 0 అయ్యేసరికి సైరన్స్ మోగాయి. పోలీసులు నల్ల కారుని పట్టుకున్నారు. అందరూ సేఫ్గా బయటపడ్డారు. ఆ తర్వాత ఇంట్లో ఎప్పుడూ లైట్ ఆన్ చేసే ఉంటుంది. ప్రియా ఇప్పటికీ రాత్రి ఒంటరిగా నిద్రపోదు. అర్జున్ రాత్రులు భయంతో మేల్కొని ఉంటాడు. అతను ఇలా అన్నాడు, డబ్బు కోసం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఒక్కసారి ఆలోచించు.